Hi everyone. AP TET previous year psychology 30 bits చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, పాలు తాగకపోతే తల్లి తిడుతుందనే భయంతో పాలు తాగే పిల్లవాడి నైతిక దశ. నైతిక వికాసం అంటే మంచి చెడు తెలుసుకోవడం. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో 3 స్థాయిలు, ప్రతి స్థాయిలోనూ 2 దశలు ఉంటాయి. పూర్వ సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి. పూర్వ సాంప్రదాయ స్థాయి 1వ దశ శిక్ష, 2వ దశ బహుమతి. సాంప్రదాయ స్థాయి 3వ దశ మంచి పేరు తెచ్చుకోవడం, 4వ దశ నియమాలు పాటించడం. ఉత్తర సాంప్రదాయంలో 5వ దశ ప్రజాస్వామికంగా అంగీకరింపబడిన నీతి, 6వ దశ వ్యక్తిగత సూత్రాలు. ఇక్కడ ఏమడిగిండు? పాలు తాగకపోతే తల్లి తిడుతుందనే భయంతో పాలు తాగే పిల్లవాడి నైతిక దశ అని అడిగిండు. కాబట్టి ఫస్ట్ది 1వ దశ పూర్వ సంప్రదాయ స్థాయి. నెక్స్ట్ క్వశ్చన్, రమ్యకు ఇంటర్లో సంస్కృతం తీసుకోవాలని ఉంది, కానీ తెలియని భాష కనుక చదవగలనా అని భయపడుతుంది. ఇక్కడి సంఘర్షణ. సంస్కృతం తీసుకోవాలని ఉంది, ఇష్టం. అలాగే తెలియని భాష కనుక చదవగలనా అని భయపడుతుంది, ఇష్టం లేదు. కాబట్టి ఉపగమ పరిహార, ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లవాడు పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియ. సాంశీకరణం, వ్యవస్థీకరణం, అనుగుణ్యం, సమతుల్యత. స్కిమటాలో మార్పు రావడానికి 2 కారణాలు: వ్యవస్థీకరణం, అనుకూలత. అనుకూలత తిరిగి 2 రకాలు: సాంశీకరణం, అనుగుణ్యత. ఏదైనా ఒక కొత్త అనుభవాన్ని పొందడానికి ప్రస్తుతం ఉన్న స్కిమటాతో పోల్చి ఆ వస్తువుతో పరివర్తనం చేయడం. కుక్కను చూసి గాడిదను కూడా కుక్క అనుకుంటే దాన్ని సాంశీకరణం అంటారు. పరిసరాల డిమాండ్ని మనం సర్దుబాటు చేసుకోవడం అంటే రంగు, ధ్వని, పరిమాణంలో తేడా వల్ల గాడిదని గాడిదే అని గుర్తుపట్టడం, దాన్ని అనుగుణ్యత అంట. పరిసరాల డిమాండ్ని మనం సర్దుబాటు చేసుకునే ప్రక్రియను ఏమంటాం? అనుగుణ్యం. దీని కరెక్ట్ ఆన్సర్ అనుగుణ్యం, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి వ్యక్తికి ప్రకృతి సిద్ధంగా కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి, ఆ ప్రకారంగానే విద్యా బోధన జరగాలి అని చెప్పిన వారు: రూసో, బ్లూమ్, అరిస్టాటిల్, ప్లేటో. ప్రకృతి సిద్ధంగా కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి, ఆ ప్రకారంగానే విద్య బోధన జరగాలని చెప్పింది ప్లేటో. ఈ రకమైన ప్రజ్ఞ గలవారిని స్వీయ నేర్పరులు అంటారు. వ్యక్తంతర ప్రజ్ఞ, ప్రకృతి సంబంధిత ప్రజ్ఞ, శాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ, వ్యక్తంతర్గత ప్రజ్ఞ. ఆప్షన్ 4 కరెక్ట్, వ్యక్తంతర్గత ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్, 6th, పిల్లల వికాసంలో ముఠా దశగా పేర్కొనే దశ: ఉత్తర బాల్య దశ, పూర్వ బాల్య దశ, యవ్వనారంభ దశ, పూర్వ కౌమార దశ. ఆప్షన్ 1 కరెక్ట్, ఉత్తర బాల్య దశ ముఠా దశగా పేర్కొంటారు. నెక్స్ట్ క్వశ్చన్, వైయక్తిక భేదాల గురించి వచ్చిన మొదటి శాస్త్రీయ గ్రంథం: ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్, ఎమిలీ, మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్. నెక్స్ట్ది మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూ. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్, ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, శిశువు మొదట తన తలను నిలిపి, తర్వాత నడుముని నిలిపి కూర్చోవడం, ఆ తర్వాత కాళ్ళను నిలిపి నడవడం చేస్తారు. ఇందులోని వికాస సూత్రం: వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది. సెకండ్ది, వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది. వికాసం సంచితమైనది. ఆప్షన్ 3 కరెక్ట్, ఒక ఖచ్చితమైన దిశగానే సాగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్,
వ్యక్తి తానేమిటి, తాను ఏ రకమైన వ్యక్తి అని తెలుసుకోవడం అనేది ఆ వ్యక్తి యొక్క స్వీయ గుర్తింపు, ఆత్మగౌరవం, ఆత్మభావన, స్వీయ నియంత్రణ. ఇందులో ఏది కరెక్ట్? తానేమిటి అని తాను తెలుసుకోవడం, ఆత్మభావన. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక అబ్బాయి పరుగు పందెంలో పాల్గొనాలనుకున్నాడు, అయితే అతని కాలు బెనికింది. ఆ అబ్బాయికి కలిగిన ఆటంకం భౌతిక పరిసర సంబంధమైనది, మానసిక సంబంధమైనది, సాంఘిక పరిసర సంబంధమైనది, శారీరకమైనది. ఆప్షన్ 4 కరెక్ట్, శారీరకమైనది. నెక్స్ట్ క్వశ్చన్. 5 సంవత్సరాల పిల్లలను ఎన్నుకొని వారికి 10 సంవత్సరాల వయసు వచ్చే వరకు వారి బాల్యదశ వికాసం జరిగే తీరుని అధ్యయనం చేసే ఉపగమం. 5 సంవత్సరాల పిల్లల్ని ఎన్నుకొని 10 సంవత్సరాల పాటు చేయడం. అనుధైర్య ఉపగమం. ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రేమ విఫలమైన సాగర్ తన ప్రియురాలిపై కవితలు రాసి భావకవిగా పేరు తెచ్చుకోవడంలోని రక్షక తంత్రం. ప్రతిగమనం, ఉదాత్తీకరణం, విస్థాపనం, ప్రక్షేపణం. ఆప్షన్ 2 కరెక్ట్, ఉదాత్తీకరణం. నెక్స్ట్ క్వశ్చన్. నిశాంత్ లెక్కలు నేర్చుకున్నాడు. ఇప్పుడు అతను ఆర్థిక శాస్త్రం నేర్చుకోవాలని అనుకుంటున్నాడు. ఇక్కడ జరిగే అభ్యసన బదలాయింపు. అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, శూన్య బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు. ఆప్షన్ 1 కరెక్ట్, పాజిటివ్ ట్రాన్స్ఫర్, అనుకూల బదలాయింపు. 14th క్వశ్చన్. ప్రస్తుత అభ్యసనం గత అభ్యసన పునఃస్మరణను ఆటంకపరిస్తే అది. ప్రస్తుత అభ్యసనం గత అభ్యసనాన్ని తిరోగమన అవరోధం. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ వన్. ఒక విద్యార్థి న్యూటన్ గమన సూత్రాలను ప్రయోగపూర్వకంగా నేర్చుకొని గుర్తుంచుకున్నాడు. ఇక్కడ స్మృతి రకం. ప్రయోగపూర్వకంగా, యాక్టివ్ మెమరీ, క్రియాత్మక స్మృతి. ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. సామీప్య వికాస ప్రదేశం అనే భావన, ZPD అనే భావనను గురించి తన సిద్ధాంతంలో ప్రస్తావించిన వారు. చోమ్స్కీ, పియర్సన్, వైగాట్స్కీ, కోల్బర్గ్. ఆప్షన్ 3 కరెక్ట్, వైగాట్స్కీ. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో శారీరక అవసరం కానిది. గాలి. ఆప్షన్ 2 నిద్ర. ఆప్షన్ 3 ఆహారం. ఆప్షన్ 4 గృహం. శారీరక అవసరం కానిది. ఆప్షన్ 4 గృహం. క్రింది వానిలో జర్మన్ భాషా పదం ఏంటిది? గెస్టాల్. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. మధు ఒక హిందీ పద్యాన్ని 20 ప్రయత్నాలలో నేర్చుకున్నాడు. 2 నెలల తర్వాత మరలా అదే పద్యాన్ని నేర్చుకోమనగా ఈసారి 10 ప్రయత్నాలలో నేర్చుకున్నాడు. మధు పొదుపు గణన అసలు ప్రయత్నాలు మైనస్ పునరాభ్యాసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100 ఫార్ములా. పొదుపు గణన. ఇక్కడ 20 ప్రయత్నాలు నేర్చుకున్నాడు. 20 మైనస్ 10 ప్రయత్నాలు నేర్చుకున్నాడు 2 నెలల తర్వాత. 10 బై అసలు ప్రయత్నాలు ఎన్ని? 20 ఇంటూ 100. టోటల్ 50%. పొదుపు గణన ఎంత? 50%. థర్డ్ ఇది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో సంసర్గవాద అభ్యసన సిద్ధాంతాలకు భిన్నమైనది. యత్నజోష సిద్ధాంతం, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, కాయసాధక నిబంధన సిద్ధాంతం, అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. విరమణ నియమాన్ని తన అభ్యసన సిద్ధాంతంలో పేర్కొన్నవారు. ఆప్షన్ 1 పావ్లోవ్, ఆప్షన్ 2 స్కిన్నర్, ఆప్షన్ 3 బాండురా, ఆప్షన్ 4 డ్రైవర్. ఆప్షన్ 1 కరెక్ట్, పావ్లోవ్. 22 క్వశ్చన్. అభ్యసనను ప్రభావితం చేసే అభ్యసకుని మానసిక అంశం. ప్రేరణ, పరిణితి, ఏజ్, శారీరక ఆరోగ్యం. ప్రేరణ.
హృదాకరణం వీరికి సంబంధించిన విద్యా కార్యక్రమం. అభ్యసన వైకల్యం గల పిల్లలు, శ్రవణ వైకల్యం గల పిల్లలు, బుద్ధిమాంద్యులైన పిల్లలు, ప్రతిభావంతులైన పిల్లలు. ఆప్షన్ 4 కరెక్ట్, ప్రతిభావంతులైన పిల్లలు. నెక్స్ట్ క్వశ్చన్, సహభాగి అభ్యసనం ఉపగమం యొక్క ప్రథమ సోపానం. ఫస్ట్ ఆప్షన్ చిన్న జట్లుగా ఏర్పరచడం, సెకండ్ ఆప్షన్ గమ్యాన్ని చేరడం, థర్డ్ ఆప్షన్ సమస్యను గుర్తించడం, ఫోర్త్ ఆప్షన్ మదింపు. థర్డ్ ఆప్షన్ సమస్యని గుర్తించడం ప్రథమ సోపానం. నెక్స్ట్ క్వశ్చన్, బ్రూనర్ సిద్ధాంతంలో బోధన క్రమానికి సంబంధించి విషయాన్ని అందించే పద్ధతులకు చెందని పద్ధతి ఏది? ఉపన్యాస పద్ధతి. ఆప్షన్ 1 కరెక్ట్. క్రియాత్మక పద్ధతి, ప్రతీకాత్మక పద్ధతి, చిత్ర ప్రతిమ పద్ధతి బ్రూనర్ సిద్ధాంతంలో బోధన క్రమానికి సంబంధించినటువంటి పద్ధతులు. నెక్స్ట్ క్వశ్చన్, ఆటలు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే హక్కు బాలల హక్కుల్లో కింది వర్గానికి చెందును? ఆప్షన్ 1 జీవించే హక్కు, ఆప్షన్ 2 భాగస్వామి హక్కు, ఆప్షన్ 3 రక్షణ పొందే హక్కు, ఆప్షన్ 4 అభివృద్ధి చెందే హక్కు. ఆటలు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఈ పాల్గొనే హక్కు బాలల హక్కులో కింది వర్గానికి చెందును. ఏ వర్గానికి? భాగ్యస్వామి హక్కు, అభివృద్ధి చెందే హక్కు. రెండు ఆప్షన్స్ కరెక్టే. 27 క్వశ్చన్, ఎడ్గర్ డేల్ అనుభవాల శంకు ప్రకారం కింది వానిలో అధిక మూర్త అనుభవం? నాటకీకరణ అనుభవాలు, క్షేత్ర పర్యటనలు, టెలివిజన్ విద్యా కార్యక్రమాలు, రేడియో రికార్డింగ్, చలనరహిత చిత్రాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 నాటకీకరణ అనుభవాలు. 28th క్వశ్చన్, పాఠ్యపదార్థ తయారీలో హెర్బర్ట్ సోఫానాలోని అన్వయం యొక్క ప్రధాన ఉద్దేశం? అన్వయం. ఆప్షన్ 3 కరెక్ట్. భావనలను జీవితానికి అనుసరించడం. 29th క్వశ్చన్, నిరంతర సమగ్ర మూల్యాంకనంలో విలువల విద్య, జీవ నైపుణ్యాల విద్యను బోధించవలసిన ఉపాధ్యాయుడు? భాషోపాధ్యాయుడు. ఆప్షన్ 3 కరెక్ట్. లాస్ట్ క్వశ్చన్, గణితం గురించి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 భావన కానిది. లాస్ట్ ఆప్షన్ కరెక్ట్. గణిత బోధనకు సహజ వాతావరణం అవసరం లేదు. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.